ఇప్పుడే ప్రీమియర్ చూశాను భయ్య, రెబల్స్ ఆఫ్ తుపాకీలు కూడా మంచి చూశాను. సినిమా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే వెంటనే గూగుల్ ఓపెన్ చేశాను. అంటే సినిమా క్యాస్టింగ్ ఎవరెవరు ఏంటి అనేది చూద్దామని ఓపెన్ చేశాను. ఎందుకంటే భయ్య సినిమా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక నక్సలైట్ల గురించి, ఒక గవర్నమెంట్కి వీళ్ళ మధ్యలో అడ్డు పెట్టుకొని వీళ్ళని అడ్డు పెట్టుకొని కొన్ని స్కాములు జరుగుతున్నాయి. సో దాని గురించి ఒక బిగ్గెస్ట్ స్కామ్ గురించి ఈ సినిమాలో చూపిస్తారు. అంటే స్క్రీన్ ప్లే కానీ, మొత్తం టేకింగ్ కానీ, డైరెక్షన్ కానీ, వాళ్ళ యాక్టర్స్ ఉంటారు భయ్య, వాళ్ళందరూ కొత్త వాళ్ళు అంట. నేను ఆశ్చర్యపోయాను, ఏంట్రా బాబు కొత్త వాళ్ళు అన్నారు కానీ ఎంత బాగా చేశారు అంటే చాలా న్యాచురల్ యాక్టింగ్ అనమాట. మొత్తం విలేజ్ బ్యాక్డ్రాప్లో మొత్తం సినిమా అంతా అడవిలోనే ఉంటుంది భయ్య, ఎక్కడ సిటీకి అయితే వెళ్దు. ఒక మంచి కాంబినేషన్ అనమాట. అండ్ చెట్లు పల్లెటూరు మంచి కాంబినేషన్లో ఒక 2.5 hours మంచిగా ఎంటర్టైన్ అయిపోతారు. సినిమా అనేది ఒక వేరే ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతుంది. మెయిన్గా నేను మాట్లాడాలనుకుంటే మనం ఫస్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే మన మణిశర్మ గారు సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పాలా. అంటే అడుగుని తగలబెట్టేశారనమాట ఆ మ్యూజిక్తో, అంత బాగుంది సినిమాలో అయితే మాత్రం. ఇంకొకటి రైట్ అని అంటే సినిమా రాసిన వారు సంతోష్ మురారికర్ గారు చాలా అంటే చాలా బాగా రాశారండి. నాకు తెలిసి ఆయనకి మంచి ఫ్యూచర్ ఉందనుకుంటా, ఎందుకంటే ముందు మంచి మంచి సినిమాలు తీయొచ్చు, ఎందుకంటే కాన్సెప్ట్ అంత బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎడిటింగ్ అండ్ డైరెక్షన్ మొత్తం జయదీప్ విష్ణు గారు అంట చాలా అంటే చాలా బాగా చేశారండి. అసలుకి ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టదు, మంచి టేకింగ్, మనకి ఇంకా చూస్తున్నంతసేపు చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఆ సినిమా ఇంటర్వెల్ పడిందా అనిపించింది. సినిమా అయితే ఓవరాల్గా ఫ్యాంటాస్టిక్ ఉందండి. రేపు వాచింగ్ అండ్ థియేటర్స్ ఫుల్ ఎంజాయ్. థ్యాంక్ యూ. తుపాకీల గుడం నిజంగానే తుపాకీలతో పేలిస్తే ఎలాగుంటుందో ఈ సినిమాలో ఎప్పుడో చూసాం మన వీరప్పన్న కథ. ఆ వీరప్పన్న కథ ఎవరికైనా సరే పేరు తెలుసు తప్ప, కానీ అతను ఎలా ఉంటాడని తెలీదు. ఇతను ఉన్నాడు కదా, క్యారెక్టర్ అయితే ఇరగొట్టాడు. నేను అన్న ఇక్కడికి రాలేదు కానీ మాకైతే నిజంగా బ్రైండ్కి ఎక్కించాడన్న. హీరోయిన్ డార్లింగ్, మా డార్లింగ్ నిజంగా ఇంత ఉంటుంది, ఇప్పుడు వెళ్ళిపోయింది. కానీ సినిమాలో మాత్రం ఇరగొట్టింది అబ్బాయి. ప్రతి ఒక్కరికి ఎన్నో సంక్రాంతి తర్వాత వేరే పండగలు వస్తాయి కదా, ఆ పండగలన్నీ కాదు, ఇది ఒకటే పండుగ. తుపాకీల గుడి అంటే తుపాకీలతో పీల్చినట్టు మాకు ఈ సినిమా డైరెక్టర్ గారు మాకు అందించారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యూజిక్, కొట్టిన దెబ్బకి బాక్సులన్నీ దడదలు ఆడుతున్నాయి. నిజంగా రేపు మళ్ళీ ఇంకోసారి ఇది మళ్ళీ కంపల్సరీ మేము చూస్తాం. ఇప్పుడే కాదు, ఇది చూస్తుంటేనే అన్న బాబు ఆ అమాయకత్వం, అలాగే చెప్పిన మాట ఎవరో చెప్పిన మాట మనం నమ్మి కొన్ని లక్షలు తీసుకెళ్తాం కదా, అన్న ఇలా ₹1 కోటి పట్టిపోతాడు, ఆడి కూడా దొబ్బేస్తాడు. సినిమా అయితే చాలా బాగున్నదన్న. నెక్స్ట్ వచ్చేటప్పటికి కెమెరామెన్ డిఓపి అతను పెట్టిన లుక్స్కి అయితే అడవి మొత్తం అంతా యావత్ అడవినంతా మనకు చూపించారన్న, అంత బాగున్నదన్న. ఇంకా ఎంత చెప్పుకున్నా సరే తక్కువే. తుపాకీల గుడి ద బెస్ట్ మూవీ. ప్రతి ఒక్కరు వచ్చి చూసారంటే మీరు అందరు ఇక్కడ ఉండరు, డైరెక్టర్ ఇంకా అడవిలోకి వెళ్ళి కూర్చున్నట్టు ఉంటుంది. సినిమా అయితే సూపర్ ఉన్నది, ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే తుపాకీల గూడెం ప్రీమియం చూసేస్తున్నా బ్రో. ఇది మంచి కంటెంట్. ఏంటంటే ఇది ప్రతి ఒక్క మన పోరాలు యూత్ వాళ్ళు చూడాలి. ఎందుకంటే ఎవరినంటే అలా నమ్మకుండా మనము జాగ్రత్త, ఏ వర్క్ చేసినా ఏ ఫీల్డ్ ఉన్నా సరే జాగ్రత్త ముందుకెళ్ళాలని మంచి కాన్సెప్ట్ ఇది. ఇలాంటి వాళ్ళ కొత్త వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి, పుష్ చేయాలి. ఎందుకంటే ఎంతోమంది టాలెంట్ ఉన్న పర్సన్స్ వస్తారు ఇండస్ట్రీకి. తుపాకీల మూవీ అనేది మన యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్గా, యూత్కి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే సినిమా ఇది. ప్రతి ఒక్క ఫ్యామిలీ యూత్ అందరూ వచ్చి చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా ఇప్పుడే చూశాను, చాలా బాగుంది. వీళ్ళందరూ చాలా బాగా చేశారు. కొత్త వాళ్ళని మనం అనుకుంటాం కానీ డైరెక్టర్ గారు అయితే మంచిగా సెలెక్ట్ చేసి మంచి వీళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్ రాబట్టిండు. కెమెరామ్యాన్ సూపర్, మన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు సూపరు. సినిమా మాత్రం చాలా బాగుంది. రేపు అందరు చూడండి, కంపల్సరీ మీకు కామెడీ ఉంటుంది, మంచిగా అన్ని ఎమోషన్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది ఈ సినిమా. ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ అన్న. మూవీ ప్రీమియర్ షో చూడటం జరిగింది. సినిమా చాలా అంటే చాలా బాగుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది సినిమా. వీళ్ళందరూ మొత్తం వీళ్ళ యాక్టింగ్ అంతా చాలా అంటే చాలా బాగా చేశారు. మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది భయ్య, చాలా బాగుంది. హైలైట్ అంటే మామూలుగా ఈ నక్సలిజం అదే దాని గురించి తీశారు కదా, చాలా ఉంటే చాలా బాగుంది. అన్ని చాలా బాగుంది సినిమా. అందరికి ఇప్పుడే ప్రీమియర్ జరిగింది. అండ్ ఎస్పెషల్ ఏంటంటే తుపాకులో కూడా వచ్చేసి మా పక్కూరే, నాకైతే చాలా హ్యాపీగా ఉన్నది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ కొత్త వాళ్ళు అవ్వడం నాకు చాలా సూపర్ అనిపించింది. అసలు ఈ సినిమాకు ఒక కొత్త సినిమాకు మణిశర్మ గారు మ్యూజిక్ కూడా నాకు చాలా హ్యాపీని ఇచ్చింది. కానీ ఎస్పెషల్లీ అందరు యాక్టింగ్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ విలన్ వాళ్ళందరూ మ్యూజిక్ చాలా సాంగ్స్ బాగున్నాయి. అండ్ మా ఫ్రెండ్ జీవా కూడా యాక్ట్
యాక్ట్ చేశాడు, అతనైతే చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ రేపు Feb 3కి రిలీజ్ అవుతున్న సినిమా అందరం కలిసి ఖచ్చితంగా చూడాలి. బ్లాక్ బస్టర్ పక్కా సూన్. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎక్స్పెషల్లీ మనీష్ శర్మ గారి బీజిఎం అయితే ఎక్స్ట్రాడినరీ. సెకండ్ హాఫ్లో మాత్రం ఎంట్రీ అప్పుడు ఉంది, మనోది ఎంట్రీ అప్పుడు. అండ్ మన ఎక్స్పెషల్లీ మా జీవ గారు చెప్పాలి, చాలా బాగా చేసిండు మా జీవ. ఎక్స్పెక్ట్ చేయలేదు చివరికి దళానికి అధ్యక్షుడు అవుతాడని. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ అయితే ఎక్స్పెషల్లీ సూపర్ ఎక్స్ట్రాడినరీ చేశారు. అమ్మాయి కూడా తన అమ్మాయి కథంతో చాలా బాగా ఇచ్చింది. అండ్ థ్యాంక్ యూ. క్యారెక్టర్ చాలా బాగుంది, ఈ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. అండ్ హీరోయిన్ ఎక్స్ప్రెషన్ చాలా బాగున్నాయి. ఇందులో ఈ పోస్టర్లో లేడు కానీ మా జీవ అక్కడ ఉన్నాడు మా దగ్గరే. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది సినిమా, చాలా బాగా నచ్చింది. అంటే ఇది కూడా ఒక విరాట పర్వం లెక్క ఇది ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ లాగా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. తుపాకులగూడెం ఎటనారం పక్కనే మాకు దగ్గరే. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది. ఇప్పుడే తుపాకులగూడెం చూసాను అన్నది, ఎలా ఉంది? చాలా సూపర్గా ఉంది సినిమా. అంత కొత్త వాళ్ళైనా సరే ఇంతకుముందుకు ఒక 10 times సినిమా చేసినట్టుంది. తుపాకులగూడెం అనే సినిమా లాస్ట్కి ఒక సాంగ్ ఉందన్న, ఏడిపించేసింది. చాలా బాగుంది. సాంగ్స్ డైలాగ్స్ అన్నీ సూపర్. డైరెక్షన్ డిపార్ట్మెంటు, కెమెరా డిఓపి గారు చాలా బాగా తీశారు. ప్రతి ఒక్క ఆర్టిస్టు చాలా బాగా చేశారు. ఇది ప్రతి ఒక్కరు జనాలందరూ కన్ఫామ్గా చూడాలి. తుపాకులగూడెం కన్ఫామ్. జయదీప్ గారి డైరెక్షన్ అయితే అదిరిపోయింది. అసలు హీరోయిన్స్ డెబ్యూ మూవీ లాగా లేదు, ఇంతకుముందు చాలా మూవీస్ చేసినట్టే ఫీలింగ్ వచ్చేసింది. ఆ ప్రవీణ్ క్యారెక్టర్ గారు చేశారు కదా, రాజా క్యారెక్టర్ అయితే అసలు అదిరిపోయింది అసలుకి. అండ్ మెయిన్గా అయితే కామెడీ టైమింగ్ అయితే అసలు చాలా కామెడీ అనిపించేసింది. కామెడీ టైమింగ్ కానివ్వండి ఏదైనా సూపర్ ఉంది. లాస్ట్ సాంగ్ అయితే చాలా ఎమోషనల్ అనిపించింది. యాక్చువల్లీ అయితే ది బెస్ట్ మూవీ, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. సూపర్. తుపాకులగూడెం మూవీ చిన్న మూవీ కదా, కొత్త మూవీ కదా, చాలా బాగుంటుందేమో అనుకున్నా, కానీ చూశాక అర్థమైంది. డైరెక్షన్, మ్యూజిక్ అండ్ యాక్టింగ్, డిఓపి గారు కూడా మంచి కెమెరా అంటే తీయడం చాలా బాగా తీశారు. కొన్ని మూవీస్లో ఫైటింగ్స్ కానీ డైలాగ్స్ కానీ అసలు బాగా రావట్లేదు ఈ మధ్య కొన్ని, కానీ ఇది కూడా అంతే ఉంటుందేమో అనుకున్నా, కానీ ఇక్కడ కూడా అసలు మిస్టేక్ అనేది లేదు. హీరో గారు కూడా శ్రీకాంత్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్ అండ్ జయత్రి గారు చాలా బాగా చేశారు. జయదీప్ గారు కూడా డైరెక్షన్ చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా స్టోరీ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఒక ఊరి గురించి, ఒక అడవి గురించి, ఎవరిని నమ్మి మోసపోవద్దు ఊరు వాళ్ళు అని చెప్పేసి చాలా బాగా చూపించారు. అండ్ లాస్ట్కి ఒక సాంగ్ ఉందండి, చిన్న మూవీస్లో అంత సాంగ్స్ బాగుండవు, బట్ ఈ సాంగ్ మాత్రం నాకు చాలా నచ్చింది ఎమోషనల్గా. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఫ్యామిలీ అందరు వచ్చి ఈ మూవీ చూడొచ్చు. చాలా ఎంటర్టైన్ అండ్ కామెడీ అయితే అదృష్ట, అసలు చాలా నవ్వుకున్నా. కొత్త యాక్టర్స్ అయినా కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ కామెడీ చాలా పండించారు, చాలా బాగా. తుపాకులగూడెం బ్రో మూవీ వన్ వర్డ్ చెప్తా, తుపాకులగూడెంకి రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం అని వచ్చింది. అది ఎందుకు వచ్చిందని అయితే మీరు మూవీలో చూడాలి. మెయిన్గా ఏంటంటే మనకి ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో ఒక బిగ్గెస్ట్ స్కామ్ జరుగుతుంది అనమాట. ఈ స్కామ్ గురించి చాలా రియలిస్టిక్గా, అంటే మనకి ఎక్కడ కూడా వీళ్ళు కొత్త వాళ్ళు కొత్తగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అంటే ఇలా కనిపిస్తుంది అనమాట. మనకి ఒక అడవిలోకి, పూర్తిగా మనకు ఒక అడవిలోకి తీసుకెళ్తారు. నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మనకి మనీష్ శర్మ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, ఓ రేంజ్లో అనిపిస్తుంది అనమాట. మొత్తం ఆ అడవి బ్యాక్గ్రౌండ్లో ఆ నక్సల్స్, ఆ తుపాకులు కాల్చేటప్పుడు కానీ మనకు వచ్చే బీజిఎం, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం హైలైట్. ఇంకా ఎస్పెషల్గా నేను ఒక 2 క్యారెక్టర్స్ గురించి మాట్లాడతాను. ఇందులో మనకి రాజన్న క్యారెక్టర్ ఒకటి ఉంటుంది అండ్ కుమార్ గారి క్యారెక్టర్ ఉంటుంది అన్నమాట. ఈ 2 క్యారెక్టర్స్ సినిమాని అయితే మన ఓ రేంజ్లోకి తీసుకెళ్ళొద్ది. ఎస్పెషల్లీగా మెయిన్ ఈ తుపాకులగూడెంకి రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం అది ఎందుకు వచ్చిందని అయితే తెలుసుకోవాలి ఖచ్చితంగా. అదైతే మీరు మూవీలో చూడాలి. మూవీ అయితే చాలా న్యాచురల్గా, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా కూల్గా వెళ్ళిపోద్ది అనమాట. అంటే ప్రతి ఒక్కరు, ఈవెన్ మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చు అనమాట. అంత కూల్గా తీసుకెళ్లారు. సో సినిమా మాత్రం ఖచ్చితంగా వాచ్ చేయండి ఇన్ థియేటర్స్. నాకు తెలిసి నా మాటలో చెప్పాలంటే డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అంత పెరిగన్నం తినేసి నెత్తిని తడిగొట్టేసుకుని పండుకోవచ్చు సార్. వాళ్ళు ఎంత స్పెండ్ చేసిర్రు అంతకే త్రిబుల్లో అమౌంట్ వచ్చింది సినిమాకి. అంత బాగుంది, అంత గుడ్ మెసేజ్ ఇచ్చారు సినిమా నుంచి. ఎవరైతే మనీ ఇచ్చే జాబులు ఇస్తామని చెప్తారో వాళ్ళకి మనీ కట్టి మోసపోయేదానికంటే మనం నమ్ముకున్న దాన్ని బట్టి వచ్చే మనీని, అంటే నమ్ముకుంటే మనం స్వయం కృషితో సంపాదించుకోవచ్చు అనే కాన్సెప్ట్ మీద తీశారు. వచ్చేసి రాజన్న క్యారెక్టర్ హైలైట్ బ్రో సినిమాకి. గూస్ బంప్స్ వచ్చినాయి సినిమా క్యారెక్టర్ చూస్తుంటే. ఓవరాల్గా 1 man షో రాజన్న క్యారెక్టర్ అయితే. కామెడీ పరంగా అయితే ఆ రైట్ చీకటి క్యారెక్టర్ ఉంది కదా, సూపర్ ఉంది బ్రో సినిమాలో. మ్యూజిక్ బాగుంది బ్రో, మనీష్ శర్మ గారిది మంచి మెలోడీ సాంగ్స్ మంచిగా ఉంది మ్యూజిక్. ఫైట్స్ ఎలా అనిపించాయి? ఫైట్స్ బ్రో బాగున్నాయి బ్రో. లాస్ట్ మంట వేసినప్పుడు ఫైర్ గన్ పేరుకుంటాయి కదా, అక్కడ వచ్చే
గన్ షాట్ బాగున్నాయి బ్రో. తుపాకుల గూడెం మూవీ ఇప్పుడే చూసిన, చాలా బాగుంది సినిమా. ఇలాంటి సినిమాలు ఈ మధ్య వస్తలేవు, ఇలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నా. డైరెక్టర్ గారు బాగా తీశాడు, డైరెక్టర్ గారు మంచిగా తీసాడు సినిమా. ఇంకా డిఓపి మొత్తం అడవిలో తీసారు సినిమా, ఇంత కష్టపడి తీసినారు తెలుసా. ఆ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది అలా కష్టము, డైరెక్టర్ గారు డిఓపి వాళ్ళ కష్టము. సంతోష్ డైరెక్టరు, సంతోష్ మురారికర్ డైరెక్టర్ బాగా తీసిండు సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మణి శర్మ అయితే పలగొట్టిన. థియేటర్లో బాక్సులు మాత్రం అదురుతున్నాయి, సాంగ్స్ మాత్రం హైలైట్. ఇట్లాంటి సాంగ్స్ మళ్ళీ నువ్వు పల్లెటూరు సాంగ్స్ దొరికాయి మళ్ళీ మనకు. ఈ పల్లెటూరు సాంగ్స్ వినాలంటే మళ్ళీ ఈ సినిమా చూడాలి. మంచిగా ఫ్యామిలీ వచ్చి ఈ సినిమా చూస్తే ఫ్యామిలీ మంచిగా అర్థం చేసుకుంటారు. ఫైట్స్ న్యాచురల్గా తీసిరు, ఫైట్స్ న్యాచురల్గా మంచిగా ఫైట్స్ రియాలిటీగా కనిపించినాయి. సాంగ్స్ అయితే మన పల్లెటూరు సాంగ్స్ మంచిగా. బీజిఎం మణి శర్మ అంటే తోపు, మణి శర్మ మించిన ఎవ్వరు లేరు మ్యూజిక్ డైరెక్టర్లో నేను చెప్పాలంటే. సినిమా సూపర్ హిట్. నచ్చిన సీన్స్ మంచిగా పల్లెటూరులో ఎట్లుంటుంది, వాళ్ళు చేసిన తపన, వాళ్ళు ఎంత కష్టపడ్డారు పల్లెటూరులో ఒకరి కోసం, మళ్ళీ ఆయన దొరికించుకుంటారు లాస్ట్కి. లాస్ట్ ఫైట్ బాగుంది, సినిమా మంచిగా తీసిండు డైరెక్టరు, డిఓపి, వీళ్ళంతా కష్టము మనం గుర్తించాలా. ఈ సినిమాకి వస్తేనే మీకు అర్థమవుతుంది. హాయ్ బ్రో, ఇప్పుడే నేను ప్రీమియర్ షో చూసేస్తున్నా తుపాకుల గూడెం. సినిమా మటుకు ఎక్సలెంట్గా ఉంది బ్రో. రాజన్ క్యారెక్టర్ సూపర్. ఇంకా మన శివన్నకి వచ్చేది శివన్న ఆలియాస్ కుస్మా హైలైట్. సినిమాకి హైలైట్ ఎవరంటే కుస్మా క్యారెక్టర్ బాగుంది. అలాగే ఇక్కడ ఒక అతను ఉంటాడు కదా గుడ్ క్యారెక్టర్, అతను సినిమా హైలైట్. అసలుకి సినిమా కామెడీ అంటే అతని తర్వాత ఎవరైనా. సినిమా బాగుంది, హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది. సినిమా మొత్తం అడవిలో సూపర్గా తీశారు. ఎలా తీశారంటే బాగా తీశారు. తుపాకులు కూడా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమే. అమౌంట్ ప్రతి ఒక్క ఎవరిని ఎప్పుడు గుడ్డిగా నమ్మకూడదు. అమౌంట్ ఎవరికి ఎప్పుడైనా గుడ్డిగా నమ్మి అమౌంట్ మోసపోకూడదు అని, ఉద్యోగాలు ఇస్తా, అది ఇస్తా, అది ఇప్పిస్తా, ఇది ఇప్పిస్తా అని అలాంటి క్యారెక్టర్ మనకు చూస్తే, ఆ సినిమా చూస్తే ఎవరిని నమ్మకూడదు, ఎవరి చేతిలో డబ్బులు పెట్టకూడదు. నాకు జాబ్ ఇప్పిస్తా, నీకు ఇంకోటి ఇప్పిస్తా అని ఈ లోకంలో ఈ సమాజంలో అలా మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో అందుకే ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి. అది ఒకటి, ఆ పాయింట్ ఒకటి నేర్చుకోవచ్చు ఆ సినిమా చూసి మెయిన్. ఇప్పుడే తుపాకుల గూడెం మూవీ చూసాను. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా రియలిస్టిక్గా ఉంది మూవీ అయితే. ఇందులో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి నా హార్ట్ టచింగ్ అన్న. మూవీ అయితే మామూలుగా లేదు. మణి శర్మ గారు మ్యూజిక్ గురించి చెప్పాలి. మణి శర్మ ఈజ్ బ్యాక్ అన్న. మ్యూజిక్ అయితే ఇచ్చి పడేశాడు, మామూలుగా లేదు మ్యూజిక్ మటుకు. మ్యూజిక్ సూపర్. ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా యాంగిల్స్ కానీ, ఇందులో చూపించే కొన్ని పల్లెటూరు విధానాలు, పల్లెటూరులు ఉంటాయి కదా, ఆ పల్లెటూరుని కానీ భలే అద్భుతంగా చూపించారు. డైరెక్టర్ గారికి యాడ్స్ ఆఫ్ అన్న. మూవీ మటుకు సూపర్ అంటే సూపర్. ఈ టైటిల్కి తగ్గట్టుగా మూవీకి ఏ మ్యాప్తో ఆ విధంగా అన్నీ చూపించారన్న. మూవీ అయితే మామూలుగా లేదు. ఇందులో చూస్తే విలన్స్ కానీ, హీరో కానీ కేజీఎఫ్ స్టైల్ మోడల్లో కనిపించింది అనమాట. నాకు కేజీఎఫ్ లుక్లో కనిపించింది. మూవీ మటుకు అందరూ వాచ్ చేయాల్సిన మూవీ ఇది. ఇప్పుడే తుపాకుల గూడెం ప్రీమియర్ చూసి వచ్చాను బ్రో. మంచి కాన్సెప్ట్ బ్రో. ఎక్కడో ఫారెస్ట్లో జరిగే, అంటే పల్లెటూర్లు ఉంటాయి బ్రో, ఏం తెలియని పల్లెటూర్లు ఉంటాయి. అక్కడ జరిగే సన్నివేశాన్ని ఒక రియల్గా జరిగే ఒక సిచ్యువేషన్ తీసుకొని చాలా అంటే చాలా బాగా చూపించారు సినిమాలో జయదీప్ గారు. చాలా అంటే చాలామంది ఇలాగే చాలామంది మోసపోయి ఆత్మహత్యలు చేసుకొని కొన్ని ఊర్లు కూడా తగలబడిపోయాయి చాలా చోట్ల. నక్సలిజం ఎలా ఉంటుంది, ఏంటి, ఎందుకు నక్సల్గా మారుతారనేది చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. ఎవరిని నమ్మొద్దు గుడ్డిగా. అసలు ఎవడో డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇస్తారు ఇలా అని చాలామంది నమ్మి మోసపోతున్నారు యూత్. కష్టపడండి బ్రో, కష్టపడితేనే వస్తుంది ఏదైనా, ఊరికే వచ్చేది మనకి ఏదో వద్దు. గుర్తుపెట్టుకోండి సార్. ఈ సినిమాలో మ్యూజిక్ ఉంది, మణి శర్మ గారు చాలా అంటే చాలా బాగా కొట్టారు. ఎంత సింపుల్గా ఉందంటే మ్యూజిక్ వింటుంటే అరే మన పల్లెటూరులో జరిగే పరిస్థితుల్లాగే ఉంది. అది చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దీంట్లో క్యారెక్టర్లు ఉన్నాయన్న, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. దీంట్లో రాజన్న క్యారెక్టర్ ఉంటుంది, ఒక ఎలా అంటే ఊరి పెద్దలాగా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. రాజన్న క్యారెక్టర్ అయితే సూపర్ ఉంది. ఇందులో చాలామంది ఆయన లాంటి వాళ్ళని చూసి చాలా ఇన్స్పైర్ అవ్వచ్చు. ఇంకొకటి కుమార్ క్యారెక్టర్ ఉందన్న, ఇందులో సూపర్ ఉంది. ఏంటంటే యూత్ అంటే ఏది చేతగాక గమ్మున ఉండకుండా ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్ళారు. అలాంటి క్యారెక్టర్ చాలా బాగుంది. ఇంకా హీరోయిన్ గురించి వస్తే చాలా క్యూట్గా ఉన్నారు. హీరోయిన్ గారు కూడా చాలా బాగున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమా ఖచ్చితంగా చూడండి, మీ అందరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను.